2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు 80,563 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావుకు 72,188 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావుపై 8,375 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువిఆర్ రాజుకు 71,934 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు 67,788 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్కు 19,774 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువిఆర్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుపై 4,146 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.